కొంతమంది చాలా భయంకరమైన తప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రభా నా జీవితంలో ఏది మేలో అది నాకు పంపి ప్రభా అని ప్రార్థన చేస్తారు. అది బ్లండర్ తెలుసా అండి అసలు ఆ ప్రార్థన. నాకు ఏది బెస్టో నాకు అది ఈ ప్రభా, నేను వెళ్తున్నాను, ఒకవేళ ఇది నీ చిత్తంలో ఉంటే ఉంచు లేకపోతే తీసేయి అని ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఎప్పుడు దేవుడు వినడో. ఎందుకు తెలుసా? ఫైనల్ డెసిషన్ మేకింగ్ ఎవరిది? దేవుడు జ్ఞానం ఇస్తాడు. ప్రభా నేను ఈ మార్గంలో వెళ్తున్నా, వెళ్ళొచ్చా లేదా చెప్పు అంటే చెబుతాడు. వెళ్ళాలా వద్దని డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? మనమే. గాడ్ విల్ నెవర్ మేక్ ఎనీ డెసిషన్. డ్యూట్రానమీ 30 ఏమంటాడు తెలుసా? బ్లెస్సింగ్ కర్స్ నీ ముందు పెడుతున్నా, చూస్ చేసుకో. నా అడ్వైజ్ ఏంటంటే బ్లెస్సింగ్ చూస్ చేసుకో అంటాడు దేవుడు. మరణాన్ని జీవాన్ని నీ ముందు పెడుతున్నా, సెలెక్ట్ చేసుకో. నా అడ్వైజ్ ఏంటంటే జీవాన్ని సెలెక్ట్ చేసుకో. కానీ సెలక్షన్ ఎవరిది? ఎప్పుడు కూడా ప్రభా నేను ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నాను, నీ చిత్తంలో లేకపోతే తీసే ప్రభా అని మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఎప్పుడు ఆన్సర్ రాదు, మీ ఇష్టమే నడుస్తుంది. ఇది ప్రాబ్లము. చాలామంది చేస్తారు ఈ ప్రార్థనలు. నేను కూడా చేసేవాడిని ఒకప్పుడు. ప్రభా ఇది నీ చిత్తంలో లేకపోతే ఆయన తీయడు. ఇది నీ చిత్తంలో ఉందా లేదని అడిగావు అనుకో చెబుతాడు. ఇది ఉంది, ఇది లేదు. లేదు అన్న తర్వాత తీయాల్సిన బాధ్యత ఎవరిది? నేను తీసుకోవాలి. ఇందాక చెప్తా ఉన్న ప్రేయర్లో Psalms 32:8 ఐ విల్ షో యూ ద వే దట్ యూ షుడ్ గో. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నేను తెలియజేస్తాను, నీ మీద నా కన్ను దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన కలుగు చేస్తానన్నాడు దేవుడు. నా తరపున నీ తరపున నిర్ణయాలు తీసుకుంటానని బైబిల్లో ఎక్కడ చెప్పలా. నిర్ణయాలు తీసుకునే హక్కు దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎక్స్క్లూజివ్గా మనకే ఇచ్చాడు. డెసిషన్ అన్నది నువ్వు నేనే చేయాలి, దేవుడు చేయడు. గాడ్ విల్ నెవర్ టేక్ ఎనీ డెసిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. ఏది రైట్ వే అడిగితే చెబుతాడు, వివేచన చెప్తాడు, విజ్డము ఇస్తాడు, జ్ఞానం కావాలంటే ఇస్తాడు, రైట్ వే చూపించమంటే చూపిస్తాడు. డెసిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మీ లైఫ్ డెసిషన్స్లో ఇంటర్ఫియర్ కాడు. ఆదామును తినొద్దని చెప్పాడు, ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పాడు. చేసేటప్పుడు ఏమని చేశాడు దేవుడు? ఏమి చేయడు. మనకు కూడా దేవుడు ఇది చేయొద్దని చెబుతాడు. దేవుడు ఏమైనా చేస్తాడు అనుకుంటున్నాడు, చేయకూడదు మనం చేస్తే. ఏం చేయట్లేదు కదా దేవుడు చెప్తాం అనుకుంటే పొరపాటు. గాడ్ విల్ నెవర్ ఇంటర్ఫియర్ వైల్ యు ఆర్ టేకింగ్ డెసిషన్. ఎందుకు తెలుసా? డెసిషన్ తీసుకునే దగ్గర ఇంటర్ఫియర్ అయితే నీ డెసిషన్ని నేను మ్యానిపులేట్ చేసినోడు అవుతా. అవునా? అప్పుడు మీకు ఫ్రీ విల్ ఉన్నట్టు కాదుగా, మీ స్వతంత్రంగా మీరు నిర్ణయం తీసుకుని మీకు హక్కు ఉన్నట్టు కాదుగా. నేను మిమ్మల్ని ఏదో ఆకర్షించో ప్రలోభపెట్టో భయపెట్టో చేస్తున్నాను అనుకోండి, నేను మీ డెసిషన్ని నేను మ్యానిపులేట్ చేస్తున్నట్టేగా.